ఇంటర్ విద్యార్థినిపై కత్తి దూసిన ప్రేమోన్మాది భరత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో 4 టీములు గాలింపు జరిపి కాచిగూడలోని ఓ ఇంట్లో తలదాచుకున్న భరత్ను అదుపులోకి తీసుకున్నాయి. ప్రేమించడం లేదనే కారణంతో ఇవాళ ఉదయం బర్కత్పురాలోని సత్యానగర్లో ఇంటర్ విద్యార్థినిపై భరత్ దాడికి దిగాడు. ప్రేమ పేరుతో కొద్ది రోజులుగా వేధిస్తున్న భరత్ కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఇంటర్ విద్యార్థిని బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు కాచిగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించినట్లుగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా భరత్ కదలికలు కనిపెట్టి అరెస్ట్ చేశామంటున్న ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. మైనర్ అమ్మాయిని భరత్ ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? భరత్ ఇంటెన్షన్ ఏంది? అసలు వీరి మధ్యలో గల రిలేషన్ నడుస్తుందా, లేకపోతే ప్రేమ పేరుతో అమ్మాయిని సాగినప్పుడు అమ్మాయి అపోజ్ చేసిన కారణంగా ఆమెపై అటాక్ చేసే ప్రయత్నం చేశాడు? దీనిపై మనతో పూర్తి వివరాలు మాట్లాడడానికి ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి ఉన్నారు. సార్, భరత్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్, ఎందుకు అమ్మాయిని టార్గెట్గా చేసి చంపే ప్రయత్నం చేశాడు? ఏమైనా మాట్లాడితే మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు? ఈరోజు ఈ చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన జరిగిన అనంతరం ఇమ్మీడియట్గా అమ్మాయిని ట్రీట్మెంట్ ఇప్పించడం, అమ్మాయిని సేవ్ చేయడం అనే దానిపైనే మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ నిందితుడిని కూడా పట్టుకోవడానికి టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా, ఎందుకంటే అందరూ కూడా భయభ్రాంతులు, ఇప్పుడు న్యూస్ అంతా చూసిన తర్వాత అందరూ భయభ్రాంతులు చెంది ఉంటారు కాబట్టి ఇమీడియట్గా నిందితుని పట్టుకోవడం కూడా ఒక ప్రయారిటీ. సో అతన్ని ఇమీడియట్గా పట్టుకున్న తర్వాత మీకు ప్రెస్కు చెప్పడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు, అదే లొకాలిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొంతకాలం ప్రేమ వ్యవహారం అటువంటిది నడిచినట్టు తెలిసింది. అది ఇరువైపుల పేరెంట్స్కి, ఇద్దరు ఒకే కమ్యూనిటీ అయినప్పటికీ, ఒకే లొకాలిటీలో పుట్టి పెరిగినప్పటికీ పేరెంట్స్కి ఇద్దరు కూడా చదువుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళందరినీ లోకల్ పోలీస్కి తీసుకొచ్చి చెప్పడం ఇష్టం లేకుండా భరోసా సెంటర్కి వెళ్ళి అక్కడ క్వైట్గా కౌన్సిలింగ్ లాంటిది ఇప్పించి ఇద్దరిని దూరం చేయడం అనే ప్రక్రియ వాళ్ళు అనుకుని ఇద్దరు పేరెంట్స్ అక్కడికి వెళ్ళడం, ఆ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మేము ఇంకా చేయము, అట్లాంటి ఇద్దరికి ఒకరికొకరు దూరం ఉంటామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది జరుగున్న తర్వాత ఈరోజు నెల రోజుల తర్వాత ఈ సడన్గా ఈ సంఘటన జరగడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అమ్మాయి ప్రస్తుతం యశోద హాస్పిటల్లో ఉంది సార్. మాకు ఎలాంటి వైద్యాలు అందిస్తున్నారు? ఎక్కడెక్కడ గాయాలైనట్టుగా మీకు గుర్తించారు? ఆ జరిగిన ఘటనా స్థలంలో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లభించిందా మీకు? జరిగిన ఘటనా స్థలం ఒక స్లమ్ లాంటి లొకాలిటీ, దాదాపు 3 ఫీట్లు విడుతుండే చిన్న రెండు ఇళ్ల మధ్యలో ఉండే సందు లాంటిది. అది ఒక లేన్ అని కూడా అనలేము, 2 ఇళ్ల మధ్యలో ఉండే సందు. అటువంటి ప్లేసుల్లో ఎటువంటి సీసీటీవీలు ఉండడానికి అవకాశం లేదు. తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా కాలనీలో ఎక్కడ కూడా చిన్న లేన్స్ కాబట్టి అక్కడెక్కడ సీసీటీవీలు లేవు. అయినప్పటికీ అక్కడ ఐ విట్నెసెస్ ఉన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇమీడియట్గా అతను అక్కడ చేయడము, అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళే టైంలో ఆ అబ్బాయి అటకాయించినప్పుడు ఆ కత్తి తీసుకొచ్చాడు. బహుశా ఈ అబ్బాయి చేతిలో కత్తి చూసి ఇమీడియట్గా పారిపోయింది. పారిపోయే క్రమంలో ఆ చిన్న సందులో వెళ్తున్నప్పుడు అక్కడ వాటర్ పైప్సే ఉన్నాయి. ఆ వాటర్ పైప్స్ తట్టుకొని కింద పడింది. ఆమెకి పాపం డిసడ్వాంటేజ్ అయింది. ఈ అబ్బాయి ఇమీడియట్గా మీద పడడం, కత్తితో దాడి చేయడం జరిగింది. లేదంటే ఆ చిన్న లిప్తపాటులో కూడా అమ్మాయి బతికి బయటపడే అవకాశం ఉండుండేది. సో ఇది దురదృష్టకరమైన సంఘటన. అమ్మాయి ఖచ్చితంగా ఈ మృత్యువును జయిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. డీసీపీ రమేష్ రెడ్డి గారు మాత్రం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా సాగుతోంది. అమ్మాయి పొజిషన్ క్రిటికల్గా ఉన్నప్పటికీ ఆమె ప్రాణాపాయ స్థితుల నుంచి బయటకు వచ్చి ఆమె క్షేమంగా బయటపడుతుంది అనేది మాత్రం డీసీపీ రమేష్ రెడ్డి అంటున్నారు. కొద్ది సేపటి అయితే ఆ అమ్మాయి తప్పించుకునేది కేవలం ఆమె పరిగెత్తేటువంటి టైంలోనే ఆమె కాళ్ళ దగ్గర పైప్స్ ఉండడం కారణంగా ఒకసారిగా తట్టి కింద పడిపోవడంతో వెనుక నుంచి భరత్ అనే యువకుడు వచ్చి ఆమె పైన పడి ఈ రకంగా కిరాతకంగా ఆమెపై కత్తిదాడి చేశారనేది మాత్రం డీసీపీ రమేష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రవితేజ, HM టీవీ, హైదరాబాద్.